అనిపిస్తున్న సినిమా దుశాసన. ఆపరేషన్ దుర్యోధన తర్వాత శ్రీకాంత్ పోసాని కృష్ణమురళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ఇది. చెప్పేవాడిని చేతిపోడితే జనం వినడానికి సిద్ధపడతారు. జనం ఎందుకు వింటలేదంటే టైం పాస్ గా తీసుకుంటున్నారు. ఇది ఓహో ఈయన తిట్టాడా, అడే ఎవరు తిట్టాడో అని ఫీల్ అవుతున్నారు తప్ప సిన్సియర్ గా వీడు తిట్టాడంటే వాడు తినే ఉంటాడు అని ఎవడు నమ్మట్లేదు. మన నిజాయితీ గెలవాలిగా. మన ఎమ్మెల్యే పుట్టకే అక్రమ సంతానం పుట్టకైపోయింది. ఒక సారాకి, మందుకి, కులానికి, మతానికి, అవినీతికి ఇవన్నీ కలిపితే అక్రమ సంతానం ఎమ్మెల్యే. నువ్వు నిజాయితీ పడకుండా నిజాయితీకి ఎట్ట మాట్లాడతావు? స్టేట్లో 10 మంది కాదు, ముచ్చటగా ఈ ముగ్గురు కేవలం ప్రజల అభిమానంతో, కులం కాదు, మతం కాదు, డబ్బు కాదు, సారా కాదు, నేను హైదరాబాద్ లో నిలబడిపోయి నేను నిలబడతాను ఎమ్మెల్యేగా, నేను మంచివాడిని, సర్వీస్ చేస్తా అని గెలిపించండి అని గెలిచిన వాడిని ముచ్చట ముగ్గురు చెప్పండి. ఆ ముగ్గురు కాళ్ళ దండం పెడతా. లేదు, ఆ సినిమా దుశ్శాసన. నా క్యారెక్టర్ ద్వారా ఒక కామన్ మ్యాన్ ఎలా ఫీల్ అవుతాడు అలాగే నా క్యారెక్టర్ కూడా ఉంటుంది. ఐ హోప్ డెఫినెట్ గా ఇది ఒక నాకు మంచి సినిమా అవుతుంది. మళ్ళీ మా ఇద్దరు కాంబినేషన్ లో ఆపరేషన్ దుర్యోధన తర్వాత దుశ్శాసన కూడా ఒక నిలబడిపోయే క్యారెక్టర్ అవుతుందని నేను అనుకుంటున్నాను. బాక్స్ ఆఫీస్ లో మరిన్ని అప్డేట్స్ చూసే ముందు